నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? మీ అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో, జీవిత సత్యాలతో మీ ముందుకొచ్చేశాను. జీవితంలో చాలాసార్లు పెద్ద పెద్ద కష్టాలనే దాటొచ్చాను. నమ్మండి, ఎవరో కానీ ప్రతి కష్టంలో నాకు తోడుగా ఉన్నారు. నేను ఆ అదృశ్య శక్తినే పరమాత్ముడు అని అంటాను. బురద నుండి బురద జల్లేవాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. బురద శరీరాన్ని పాడు చేస్తే బురద చల్లేవాళ్ళు మనసుని పాడు చేస్తారు. ఒక మనిషి ఒకే తప్పుని పదే పదే చేస్తుంటే అది తప్పు కాదు, అది వాళ్ళ అలవాటని చెప్పచ్చు. ఎన్నిసార్లు నిన్ను విలువ లేకుండా చూస్తున్నా సిగ్గు లేకుండా పదే పదే అక్కడికి వెళ్ళకు. ఎంత నిజమైన ప్రేమ అయితే అంత బాధ ఎక్కువగా ఉంటుంది. మనసు చెప్తుంది చాలా విషయాలను మర్చిపోమని, కానీ కొన్ని విషయాలను మర్చిపోలేకపోతున్నా. అడుక్కునే విధంగా అడుగుతున్నా దొరకట్లేదా? దాన్నే ప్రేమంటారు. నీకు అర్థం కావట్లేదు ప్రేమలో లవ్ యూ అని ఎందుకు చెప్తారో. తిన్నగా చెప్పచ్చు కదా, కొన్ని రోజులు నీ ఫీలింగ్స్తో ఆడుకోవాలని ఉంది అని. అప్పుడైతే మనసుకు బాధ ఉండదు, వాళ్ళ మీద హక్కు ఉందనే ఫీలు కలగదు. చాలా విషయాలు మాట్లాడాలని మనసు చెప్తున్నా, కానీ ఎందుకో కొన్ని విషయాలు మాట్లాడలేకపోతున్నా. అబద్ధం చెప్పినంత మాత్రాన సస్తామా ఏంటి అంటారు. నిజమే, చావడమైతే జరగదు, కానీ నీ మీద నమ్మకమైతే ఖచ్చితంగా చచ్చిపోతుంది. మనసుతో ఆడుకునే అలవాటు లేదు నాకు, అందుకే ప్రేమలో విఫలమయ్యాను. నీ ప్రేమకు నా ప్రేమకు తేడా ఇంతే. నేనేమో అన్నిటినీ అందర్నీ వదిలి నీ దగ్గరికొచ్చా, నువ్వేమో అన్నిటి కోసం అందరి దగ్గరికి వెళ్ళావు. కేవలం నిన్ను సంతోషపెట్టడం, కేవలం నిన్ను ప్రేమించడం కలిగిన స్త్రీని ఎప్పటికీ వదులుకోకు. ఏం అదృష్టమో ఏమో నాకు తెలీదు, ఎవరికైనా ఎంత మంచి చేసినా చివర్లో నేనే చెడ్డదాన్నైపోతున్నాను. ఆవిడ చేసిన ప్రామిస్ కూడా చాలా విచిత్రంగా ఉంది. జీవితమంతా నీకు తోడుగా ఉంటా అంది. నేను కూడా అడగలేదు ప్రేమతో ఉంటావా లేక ప్రేమికుడితో ఉంటావా అని. నేను ఎంత ప్రేమించానో అంత పొందుకోలేకపోయాను. నాది కూడా ఏమన్నా తప్పుందేమో. ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు, అందుకే మౌనంగా ఉండడమే మంచిదనిపించింది. ఒకవేళ అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నా పెడార్థాలు తీసేవాళ్లే ఉన్నారు. పురుషుడు కూడా విచిత్రమైనవాడు. స్త్రీ యొక్క శరీరాన్ని చూసి ప్రేమిస్తాడు. స్త్రీ కూడా విచిత్రమైనది. శరీరాన్ని చూపించి పురుషుడి నుండి వచ్చే ప్రేమను నమ్ముతుంది. ఒక బంధానికి గొప్ప ఆధారం నమ్మకం. నీ మీద నమ్మకం పెట్టుకున్నందుకు నీకు కూడా బాధ్యత ఉంది. ఆ నమ్మకాన్ని పోగొట్టకుండా ఉండాలి. నాకు తెలియదు నేను మంచివాడినా చెడ్డవాడినా అని, కానీ నా స్వలాభం కోసం ఎప్పుడూ ఎవరికీ చెడు తలవలేదు. ఎవరిని అంత గుడ్డిగా నమ్మకు. ప్రతి ఒక్కళ్లకు మరొక ప్రపంచం ఉంటుంది. ఎవరో కాని బాగా చెప్పారు, ఎవరు ఎవరికి ఏమి అవ్వరు. అందరూ తమ మూడు ప్రకారం మాట్లాడతారు. ఒక మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఎవరి మీదైతే ప్రేమ ఉందో వాళ్లతోనే జీవితం పూర్తిగా గడపాలో వాళ్లకు నీ జీవితానికి సంబంధించిన ఏ విషయాన్ని దాచిపెట్టకు. తినేవాటిలో ఎంత విషమైనా కలపని, దానికి ట్రీట్మెంట్ ఉంది, కానీ చెవులో విషాన్ని నింపితే మాత్రం దానికి ట్రీట్మెంట్ లేదేమో. ఎవరో కానీ బాగా చెప్పారు, వేటినైతే మనం ఎక్కువగా కోరుకుంటామో అవి మన స్వభావాన్ని పాడు చేస్తాయి. అది ప్రేమైనా కానీ మనిషినైనా కానీ. ఈ జనం నిన్ను ఎలా చూస్తున్నారనేది నీ మైండ్లో పెట్టుకోకు. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో అది మైండ్లో పెట్టుకో. ఎవరికైనా పదే పదే నచ్చ చెప్పి చూసినా మార్పు లేదా? అయితే నీకు నువ్వు నచ్చ చెప్పుకొని శాంతంగా ఉండు. సహనానికి అలవాట పడ్డ మనిషి మాట్లాడటం మానేస్తారు. నువ్వు ఎవరినైనా మోసం చేసి అనుకోకు వాళ్ళెంత తెలివి తక్కువ వాళ్ళో అని. వాళ్ళు నీ మీద అంత నమ్మకం పెట్టుకున్నారని తెలుసుకో. నీ బాధను ఎవరైతే అర్థం చేసుకుంటారో
వాళ్ళకే నీ బాధ చెప్పు. ఆరోపణలకు కూడా ఒక మర్యాద ఉంటుంది. అందుకే ఇది అందరి మీద వేయడం కుదరదు. ఈ లోకాన్ని చాలా దగ్గరగా చూశాను. అందుకే నేను అందరి నుండి చాలా దూరంగా వెళ్ళి కూర్చున్నా. జీవితంలో ఒక ప్రత్యేకత కావాలనుకుంటున్నావా? గుంపు నుండి వేరై నడవాల్సి వస్తుందని గుర్తుంచుకో. గుంపులో ఉంటే నీకు ధైర్యం వస్తుంది, కానీ అదే గుంపు నీకు గుర్తింపు రాకుండా చేస్తుందని గుర్తుంచుకో. ఎవరి నుండైనా వినడానికి బదులుగా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎందుకంటే లోపల ఎంత విషయం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ బయటికి చెప్పలేరు. ప్రయాణం నీతో చాలా చిన్నదే, కానీ చచ్చే వరకు అది ఒక జ్ఞాపకంగా ఉండిపోయింది. ఖచ్చితంగా మంచివాడు అవ్వు, కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి టైం వేస్ట్ చేసుకోకు. మనిషి మనిషిని దూరం చేసేది మొదటిది నోరైతే రెండవది డబ్బు. నీకు విలువలేని చోట నుండి నీ ప్లేస్ మార్చేయి. కోపము మరియు తుఫాను రెండూ శాంతపడిన తర్వాతే తెలుస్తుంది ఎంత నష్టం జరిగింది అని. జీవితంలో కొన్ని దారులు నడవడానికి, కొన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఎవరి మీదన్నా బదులు తీర్చుకునే ఆలోచన అస్సలు పెట్టుకోకండి. చెడిపోయిన పండు తనకు తానుగా చెట్టు నుండి పడిపోతుంది. మన బలహీనతలన్నీ తెలుసుకున్న వాళ్లే మనలను ఎగతాళి చేస్తారు. సమయం ఎప్పుడూ ఒకేలాగుండదు. నిన్ను ఏడిపించిన వాళ్లను కూడా సమయం ఖచ్చితంగా ఏడిపిస్తుంది. సహాయం పొందుకున్నోడు తిట్టాడు, సహాయం అందనివాడు తిట్టాడు. విచిత్రం ఏంటంటే సహాయం చేసినోడికి అర్థం కాలేదు వాళ్ళు ఎందుకు తిట్టారో. తర్వాత తెలిసింది ఇది కలియుగం అని. బంధంలో గొడవ పడని రోజంటూ లేదు, కానీ విడిపోతాము అనే భయం అంటే కూడా లేదు. ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకోరు, వారు తమ అలవాటులను నిర్ణయించుకుంటారు. వారి అలవాట్లు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నేనెందుకు ఓడిపోతున్నానని మనిషి అడిగిన ప్రశ్నకి కాలం చెప్పిన సమాధానం. ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన స్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని, బంధాలు విలువ తెలిసిన వాడొక్కడే మోయగలడు. జీవితం మొత్తం బరువును మోసింది మేకైతే, కానీ జనం ప్రశంసలు మాత్రం మేకుకు తగిలించిన ఫోటోకే ఇస్తారు. ఇతరులకు వచ్చిన బాధ ఆ బాధ గుండా వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. ఇది కలియుగమండి. శత్రువులతో కాదు, మన వాళ్లతోనే జాగ్రత్తగా ఉండాలి. నిస్వార్థం మనిషిని గొప్పవాడిగా చేస్తుంది, స్వార్థం మనిషిని మోసగాడిగా చేస్తుంది. ఒంటరిగా ఉండడంలో ఉండే మజానే వేరు. ఇతరులతో అవసరం ఉండదు, ఇతరుల మీద నమ్మకం పెట్టుకోవాల్సిన పని కూడా లేదు. డబ్బు మాట్లాడటమే కాదు, డబ్బు నోరు కూడా మూయిస్తుంది. నాకు కూడా తెలుసు జనం మారిపోతూ ఉంటారని, కానీ నేను నిన్ను వాళ్లతో లెక్కించలేదు. తర్వాతే తెలిసింది నువ్వు కూడా వాళ్లల్లో ఒక్కడివే అని. నీ మనోబలాన్ని దెబ్బతీయడానికి జనం ఎన్నో అంటారు. ముందుకెళ్లాలనుకుంటే చెవిటివాడిగా ఉండు. నువ్వు ఏదైతే ఇతరులకిస్తావో అది ఖచ్చితంగా నీ దగ్గరకొస్తుంది. గాలిపటం ఎంత పైకి ఎగురుతుందో అని చూస్తారే కానీ అంత పైకి ఎగరడానికి సహాయపడిన దారమే ఆధారమని ఎవరూ చూడరు. కళ్ళ నుండి జారిన కన్నీళ్లు, దిగజారి మాట్లాడిన జనం ఎప్పటికీ తిరిగి లేవలేరు. మంచిగా ఉండడం గొప్ప కాదు, మంచిగా మారడం గొప్ప. కొంచెంసేపు శ్మశానంలో కూర్చొని చూడు, డబ్బు మత్తు పూర్తిగా దిగిపోతుంది. నీకు ఈరోజు ఉన్న స్థితిని చూసి ఓడిపోయానని ఒప్పుకోకు. ఎందుకంటే రేపు నువ్వేమవుతావో నీకే తెలీదు. సమయం కొట్టే దెబ్బకు ఎప్పుడూ భయపడుతూ ఉండు, ఎందుకంటే బ్యాడ్ టైం ఎప్పుడూ చెప్పిరాదు. జీవితం సంతోషాన్ని ఇవ్వకపోయినా అనుభవాన్ని బాగా ఇస్తుంది. మత్తుకు గాని తప్పుడు వ్యక్తులకు గాని అలవాటు పడితే జీవితం నాశనమవుతుంది.
ఒక్కొక్కసారి మనం ఒక్క చెడ్డ వ్యక్తి వలన జనం అందరి దృష్టిలో చెడ్డైపోతాము. ఇతరులను ఎందుకు చెడ్డవాళ్ళు అని అనాలి? చెడ్డవాడిని నేనే, ఎందుకంటే అందరినీ మంచివాళ్ళు అనుకున్నందుకు. అప్పుడప్పుడు మనసును ఒప్పించడమే మంచిది, ఎందుకంటే మనం చేసే ప్రతి పని మనకు సంతోషాన్నివ్వదు. ఖరీదైన వస్త్రంతో నీ శరీరాన్ని నువ్వు ఎంతైనా దాచిపెట్టుకోవచ్చు, కానీ నీలో ఉండే చీప్ ఆలోచనలు ఎలాగైనా కనపడిపోతూ ఉంటాయి. వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళ గురించి ఏడవడం కంటే నవ్వుతూ మౌనంగా ఉండడం బెటర్. జీవితంలో ముందుకు వెళ్ళు. ఏడుస్తూ ఉంటే ప్రేమ తిరిగి రాదు, కొత్త జీవితాన్ని ప్రారంభించడమే మంచిది. ఇక్కడ ఎవరు ఎవరికీ ప్రత్యేకం కాదు, వాళ్ళకి టైంపాస్ అవ్వకే నిన్ను గుర్తు చేసుకుంటారు. విలువలేని బంధం, మనసు లేని అందం ఉన్నా పనికిరానిదే. 100 పేజీలున్న బుక్కులోనే బోలెడు అచ్చుతప్పులున్నప్పుడు 100 సంవత్సరాల బ్రతికిది బొచ్చుడు తిప్పలుండవా? ఉంటాయి. సరిదిద్దుకుంటూ చదువుకోవడమే, చదువుకుంటూ సరిదిద్దుకోవడమే. అది బుక్ అయినా బ్రతికైనా. నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ల వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. నీకోసం అసలు ఆగకు. నీ భవిష్యత్తును చిక్కుల్లో పడేసుకోకు. పురుషునికి గొప్ప ఆస్తి ఒక నమ్మకమైన స్త్రీనే అవుతుంది. ఇది రాసిపెట్టుకోండి. మనిషి ఎంత సంతోషంగా అన్నా ఉండని, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరినైతే మనస్ఫూర్తిగా ప్రేమించారో ఆ వ్యక్తినే గుర్తు చేసుకుంటారు. ఎవరో కానీ బాగా చెప్పారు, చాలా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి సడన్గా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడంటే అర్థం చేసుకో, తగిలిన గాయం చాలా పెద్దదని. జీవితంలో ఎప్పుడూ ఈ 2 విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. కోపంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. చాలా సంతోషంలో ఉన్నప్పుడు ఎటువంటి మాట ఇవ్వకండి. జీవితంలో ఒకే రోల్ పెట్టుకోండి. తిన్నగా మాట్లాడు, నిజమే మాట్లాడు, మొహం మీదే మాట్లాడు. తర్వాత వాళ్లే అర్థం చేసుకుంటారు. నీ నుండి లాభం పొందాలనుకున్న వాళ్ళు నీకు దూరం అవుతారు. నీకు నాకు అదే తేడా ఏంటంటే, నువ్వు సంతోషపడి నవ్వుతావు, నేను నీ సంతోషాన్ని చూసి నవ్వుతాను. బంధంలో ఎలాంటి కౌంటింగ్ ఉంటుందో తెలియదు, కానీ ఎవరి కోసమన్నా ఎంతైనా చెయ్యి, ఆఖరికి శూన్యమే అవుతుంది. అర్థం చేసుకునేవాళ్ళు మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోలేని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. ఎలాంటి పురుషుడో స్త్రీ కూడా అలాంటిదే దొరుకుతుంది. స్త్రీలో సీతను వెతికే కంటే ముందు రాముడివై చూయించు. మనసుండాలి గుర్తు చేసుకోవడానికి. సమయం దొరకట్లేదు అంటారు. సమయమేమన్నా కోహినూర్ వజ్రమా దొరకకపోవడానికి? మంచిగా మాట్లాడే వాళ్ళందరూ మంచివాళ్ళు అనుకోవద్దు. ఈ రోజుల్లో కుట్రలు చేసేవాళ్ళు కూడా చాలా తీపిగా మాట్లాడతారు. అనుకున్నాను చెప్పాలని ప్రతి బాధను నీకు, కానీ నువ్వు నన్ను అడగనేలేదు మౌనంగా ఎందుకున్నావు అని. పొగరు దేని కొరకు చూయించాలి? మట్టితో తయారు చేయబడ్డాం, మట్టిలోనే కలిసిపోతాం. ఏడుస్తూ వచ్చాం, ఏడిపిస్తూ పోతాం. విన్నారు కదా? మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.